వీళ్ళరా ఆడియన్స్ అంటే, అవిరా క్వశ్చన్స్ అంటే, 2 రోజుల నుంచి ఈ సావ కొడుతున్నారు రా క్వశ్చన్స్. అసలు అవేం క్వశ్చన్స్ రా బాబు. ఆల్ ద బెస్ట్ బాగా రండి, ఆల్ ద బెస్ట్ బాగా రండి, ఇంట్లో బాండ్ బయట కూడా కంటిన్యూ చేస్తారా చేయరా, ఇవే క్వశ్చన్స్. చిరాకు వచ్చేసింది. అండ్ నాకు వచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఆడియన్స్ లాగా అనిపించలేదు, వాళ్ళ ఫ్యాన్స్ లాగా అనిపించారు అనమాట. బట్ రియల్ ఆడియన్స్ ఇవాళ వచ్చారు, మంచి మంచి క్వశ్చన్స్ చేశారు. నాకు ఇవాళ వేసిన క్వశ్చన్స్ అన్ని చాలా బాగా అనిపించినాయి. వాళ్ళ గేమ్ తగ్గట్టుగా అడిగారు అనమాట. అండ్ ఇంకొకటి విషయం వచ్చేసరికి బాన్స్ బర్నీ అని చెప్పి లాస్ట్ కి ఆయన్ని అదే వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది ఆ బాండ్స్ తోనే. సో వీటన్నిటి గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు హలో గైస్, నా పేరు సన్నీ, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ గంట ఐకాన్ని గట్టిగా లాగ్ ఒకటి కొట్టండి, నా నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు నీట్ గా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసరికి సంజన గారండి. ఈమె ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకైతే తెలియదు. ఒకసారి ఏమో నా వల్ల కావట్లేదు, ఐఎమ్ గివ్ అప్ అని చెప్పేసి, ఇంకోసారి ఏమో నేను అసలు ఎంత కాన్ఫిడెంట్ ఉంటాను తెలుసా, 1000 మంది ఉన్నా దాటుకుని వెళ్ళగలను అంటే ఏందో నాకు అర్థమే కాదండి వీళ్ళ గురించి. అండ్ వీళ్ళ ఆ స్మూత్ కోల్డ్ వార్ అయితే నడుస్తూనే ఉంది సంజన గారికి అండ్ ఇమాన్యుయల్ గారికి మధ్యలో. సో చూడాలి ఫైనల్ గా మాట్లాడరా అని. బట్ ఇద్దరికి ఎవరి మీద వాళ్ళ మీద ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది, దాంట్లో నో డౌట్ లేదని మాత్రం అయితే కాదు. బట్ ఆ మాట్లాడుకోకపోవటం గేమ్ కదా, గేమ్ నడుస్తున్నంత కాలం ఈ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అయిపోయింది. ఈ సీనియర్స్ లో అయితే సంజన గారు, సుమన్ గారు, బర్నీ గారు ఉన్నారు. ఆ జూనియర్స్ ఈ 4 ఉన్నారు అనమాట. సో ఈ గేమ్ అయిపోయేంత వరకు వీళ్ళు ఎలానే ఉంటారు ఖచ్చితంగా, అది డామ్ షూర్. చూడాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ అయినా మాట్లాడరు అని. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారు ఇస్ అవుట్ ఆఫ్ ది రేస్. ఆయనకి ఇచ్చిన మనీ కానీ, ఆయనకి ఇచ్చిన పాయింట్స్ కానీ, దాంట్లో సగం పాయింట్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి రూల్ అనమాట. సో నేనైతే ఫస్ట్ ఖచ్చితంగా బర్నీ గారికే ఇస్తానని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆయన కూడా మైండ్ లో బర్నీ గారైనా ఉన్నారు. కానీ వీళ్ళు ఈ బాండ్ ఏదైతే ఉందో, ఒక గేమ్ ఆడేటప్పుడు, రియల్ గేమ్ ఆడేటప్పుడు ఆ బాండ్ లో వచ్చే ఆ ఎమోషన్స్ కానీ చాలా ప్యూర్ గా ఉంటాయి. ఇవాళ ఆ ఎమోషన్స్ చూసారనిపించింది నాకైతే, సంజన గారి దాంట్లో కానీ, బర్నీ గారి దాంట్లో కానీ, సుమన్ గారి దాంట్లో కానీ. అది ఎట్లా అయిపోయిందంటే, అరే అసలు ఇప్పుడే వెళ్ళిపోతున్నారా, ఎలిమినేట్ అయిపోయి సుమన్ గారు అన్నంత ఫీలింగ్ అయిపోయింది అనమాట బర్నీ గారికి అయితే. నేను ఆడియన్స్ చూడాలనుకున్నాను, నేను ఓట్ అప్పీల్ చేయాల్సేటప్పుడు చూడాలనుకున్నాను సుమన్ అన్న, అది ఇది అని చెప్పేసి చాలా 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 ఫీల్ అయ్యారు. చాలా ప్యూర్ ఎమోషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కలిసి ఆడారు ఇన్ని రోజుల నుంచి, 14 weeks నుంచి. నిన్న ఒక్కరోజే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అంటే ఆ బాల్ గేమ్ టైంలో తప్ప. ఇంతవరకు వాళ్ళు అసలు తిట్టుకుంది కానీ, అరుసుకుంది కానీ ఏమీ లేదు, జీరో, నథింగ్. అంత ప్యూర్ గా నడిచిందండి వాళ్ళిద్దరు బాండ్. సో నాకైతే చాలా చాలా ప్యూర్ ఎమోషన్ అనిపించింది. ఈవెన్ సంజన గారిది కూడా ఎట్లా అయిపోయిందంటే, ఆమెది అంత కొంచెం హై స్టేటస్ ఉన్న వాళ్ళు ఏదైనా అడగటానికి కానీ, ఏదైనా చెప్పడానికి కానీ, అంటే ఏదైనా తీసుకోవడానికి కానీ మొహమాట పడతారు. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మొహమాట ఉంటది. సో అది క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే అడగాలని ఉంది కానీ అడగలేను, మీ దగ్గరికి వస్తున్నారు కానీ అడగలేకపోతున్నారు అన్నట్టు అయిపోయింది అనమాట ఆమె పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి దగ్గరికి వచ్చి సుమన్ నేను తీసేసి నాకు చాలా బాధగా ఉంది సుమన్ అని చెప్పేసి అంటున్నారు తప్ప, సుమన్ నాకు ఇవ్వ పాయింట్స్ అని మాత్రం అడగలేకపోతున్నారు. ఆ నోటి దాకా వస్తుంది, నాకు అర్థమైపోతుంది, బట్ బయటకు అడగలేకపోతున్నారు అనమాట. సో చాలా చాలా కష్టపడ్డారు. బట్ నాకు చాలా బాగా నచ్చింది అయితే బర్నీ గారు వెళ్ళి సుమనానికి, నా తర్వాత ఇబ్బంది పడుతుంది ఎవరంటే సంజన గారు. సో సంజన గారికి ఇచ్చేసి, ఎందుకంటే మనం అందరం ఒక బ్యాచ్, మనందరం ఒక గ్రూప్ అని చెప్పేసి నిన్న పాపం మంచి డాన్స్ స్టెప్లు వేసారనమాట ఈ సీనియర్ బ్యాచ్ అంతా. మనం ఆడగలం, మనం ధీటుగా వెళ్ళగలం ఈ జూనియర్స్ తో అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఒక ఎమోషన్ ఉంటుంది కదా, మనం కలిసి ఆడుతున్నాం కదా, కలిసి ఉండాలి. కొంచెం తక్కువ పాయింట్స్ సంజన గారు ఉన్నారు, సో సంజన గారికి ఇవ్వాలి అని చెప్పేసి మైండ్ లో ఖచ్చితంగా థాట్ అయితే ఉంటది. సో అదే థాట్ ని సుమన్ గారికి చెప్పారు. సుమన్ గారు కూడా అది చాలా మంచిగా తీసుకొని, రిసీవ్ చేసుకొని వెళ్ళి మంచిగా నా పాయింట్స్ మీకే అండి అని సంజన గారు అని చెప్పేసి ఇచ్చేసారనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చారు, వాళ్ళు ముగ్గురు బాగా నచ్చారు. సో బట్ ఓటింగ్ లో అయితే చాలా లీస్ట్ లో ఉన్నారు, ముగ్గురే ఉన్నారు లీస్ట్ లో ఓటింగ్ లో. సో ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఓటేసుకోండి, ఎందుకంటే దే ఆర్ వెరీ 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 డేంజరస్ జోన్ అనమాట. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి. ఎవరు ఎలిమినేట్ అవుతారు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక పర్సన్ ని అవుట్ ఆఫ్ ద టాస్క్ చేయాలి. సో ఫైనల్లీ ఆ పాయింట్స్ అయితే, ఆ మనీ కానీ ఆ పాయింట్స్ కానీ 2 వెళ్ళి సంజన గారికి వేస్తారు. దాని ద్వారా సంజన గారు టాప్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు 1 person ఈజ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ చేయాలి. ఖచ్చితంగా ఎవరిని చేస్తారు?
అదే రూల్ ని ఎవరైనా పాటిస్తారు కదా. సో ఫస్ట్ గా ఉన్న బర్నీ గారిని తీసేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. మాక్సిమం మెంబర్స్ అందరు ఫిక్స్ అయిపోయారు అనమాట. అక్కడ పెద్ద డిస్కషన్ కూడా ఎక్కువ ఏం జరగలేదు. ఈవెన్ బర్నీ గారు కూడా ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే నిన్న నుంచి జరుగుతున్న ఫార్ములానే కాబట్టి. ఫస్ట్ లో టాప్ లో ఎవరు ఉన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమో ఇమాన్యుయల్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుయల్ అండ్ డెమాన్ ఉన్నాడు, తర్వాత ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు. సో ఆ ఫార్ములా అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆయన కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. ఇక్కడ ఒకటి ఏంది అయిపోయిందంటే గ్రూప్స్ అయిపోయింది, సీనియర్ గ్రూప్ జూనియర్ గ్రూప్. ఈ మధ్యలో తనుజ అయితే ఊగిసలాడుతుంది, ఇటు వెళ్దామా లేకపోతే ఇటు వెళ్దామా, ఇటు ఎప్పుడు వెళ్దాం ఇటు ఎప్పుడు వెళ్దాం అని చెప్పి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఫస్ట్ 2 days అంతా ఇటు సైడ్ ఉంది సీనియర్స్ గ్రూప్ వైపు బర్నీ గారితో ఉంది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇప్పుడు ఇటుకి మారింది అనమాట జూనియర్స్ వైపు. సో ఇప్పుడు సడన్ గా ఇమాన్యుయల్ అంటే ప్రేమ, ఇమాన్యుయల్ అంటే ఫ్రెండ్షిప్, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి తనకి. సడన్ గా మరి నాన్న పోయాడు అనమాట. నాన్న ఇంక పనికిరాడు, ఎందుకంటే నాన్న ఇప్పుడు టాప్ లో ఉన్నాడు, నాన్నకన్నా ముందు ఉన్నాడు కాబట్టి. సో అది నాకు నచ్చదు. ఎట్లా అంటే తనుజ ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్ బట్టి మారిపోయింది అనమాట. ఇవాళ మాటలు కూడా నాకు ఏం నచ్చలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. అంటే నాకు ఇమాన్యుయల్ చాలా సపోర్ట్ చేశాడు అని మాట్లాడింది, దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా ఓటింగ్ చేశారు. ఓటింగ్ లో బర్నీ గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మాట అంటారు, ఏమని అంటారంటే వీళ్ళు ముగ్గురు ఒక డెమోన్ అని పేరు తీసుకుంటారు. డెమోన్ నవ్వుతాడు అనమాట. నవ్వి సంజన గారితో అంటారు థ్యాంక్స్ సంజన గారు అది ఇది అని చెప్పేసి. ఆమె మాట అండిద్ది, ఇది ఒక టీమ్ డెసిషన్ డెమో అని చెప్పేసి. టీమ్ డెసిషన్ ఏందని అనుకున్నాను నేనైతే. ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఒక టీము, ఆ ముగ్గురు కలిసి ఒక పేరు అనుకున్నాం. సో ఆ పేరు డెమోన్ అన్న పేరు, ఆ డెమోన్ అన్న పేరు తీసేసామని చెప్పేసి వాళ్ళు అది ఫిక్స్ అయిపోయి చెప్పింది అనమాట డెమోన్కి అసలు మైండ్ పోయింది. ఏం టీము, మనం ఫస్ట్ ఆయన టీం అనుకోలేదు, హౌస్ అనుకున్నాడు, హౌస్ డెసిషన్ అని చెప్పేసి. తర్వాత హౌస్ అంటే మేము కూడా ఉన్నాం కదా అంటే తర్వాత టీం అని చెప్పింది అనమాట. ఓ టీమా, మేము ముగ్గురు టీమా, సరే కానివ్వండి అని చెప్పేసి అడిగింది అనమాట. ఇక్కడ కళ్యాణ్ వచ్చి మాట అంటాడు, తనుజ వచ్చేసరికి అరే మీరు ఎక్కువ వేసేసుకోబాకండి, నేను కూడా వస్తాను, నేను కూడా జాయిన్ అవుతానంటే, నువ్వు పూర్తిగా ఇటు ఉంటే బాగుంటది, నువ్వు కొంచెంసేపు అటు ఉంటావు కొంచెంసేపు ఇటు ఉంటావు, పూర్తిగా ఇటు ఉండు, అప్పుడు నిన్ను కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాం, అన్నిట్లో డిస్కషన్స్ అన్నిట్లో నిన్ను ఉంచుతాం అని చెప్పేసి అంటారనమాట. సో మాక్సిమం ఇటే ఉంటుంది తనుజ, ఎందుకంటే బర్నీ గారు టాప్ లో ఉన్నారు కాబట్టి. అండ్ సంజన గారికి అండ్ సుమన్ గారు ఇస్ అవుట్ ఆఫ్ ద రేస్, మళ్ళీ సంజన గారితో ఆమెకి పడదు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే తనుజ ఇప్పుడు ఇటే ఉండి ఇటే ఆడిద్ది అనమాట పూర్తిగా, అది క్లియర్ ఎవిడెంట్. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ జరిగింది, జోకర్ టాస్క్. నాకు ఈ టాస్క్ లో అంటే అన్న కూడా తెలియదు కానీ పెద్ద జోకర్ అయింది అయితే డెమోన్ అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే ఏం ఆడాడు, ఏం ఆడుతున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లా. డెమోన్ ని మీరు ఈ కొన్ని లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మీరు అర్థం చేసుకుంటే డెమోన్ లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, వీక్నెస్ ఉంది. ఏంటి ఆ వీక్నెస్ అంటే, ఒక గేమ్ స్టార్ట్ అయినాక, ఒక టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా వాళ్ళ అపోనెంట్ కొంచెం ముందుగా అంటే తనకన్నా కొంచెం ముందుగా వెళ్తున్నారంటే ఈ అబ్బాయి ఆ మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తాడు టాస్క్ ని. ఎక్కువ ఆడని కూడా ఆడు, ఆ మధ్యలోనే ఇంకేముంది అయిపోయింది కదా కానివ్వండి అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేస్తాడు అనమాట. ఇవాళ నాకు అదే జరిగింది. ఇవాళ చూసుకుంటే అదే జరిగింది. అసలు ఫస్ట్ 2-3 balls పోయినప్పుడే ఇంకా బాహుబలి లేదేం లేదు, పోయిందిలే. ఎందుకంటే సుమన్తో ఒక మంచి ఛాలెంజ్ చేసి వస్తాడు, 6 పడితే డౌట్ అని నీకు, చూడు 6 పడిద్ది ఇప్పుడు చూడు అని చెప్పేసి వస్తాడు అనమాట. తీరా వచ్చేసరికి 3 balls 4 balls పడకపోయేసరికి ఇంకా డల్ అయిపోయి ఇంకా అసలు ఇంకా బాహుబలి లేదేం లేదు, ఇంకా పోయినట్టేలే అది ఇది అని చెప్పేసి డల్ అయిపోతాడు. అంటే అసలు ఇంకా ఇంట్రెస్ట్ లేనట్టు ఆడతాడు అనమాట ఆడేటప్పుడు కూడా. సో అదే నాకు మైనస్ పాయింట్. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే బర్నీ గారితో ఆడేటప్పుడు ఈ చెక్క టాస్క్ ఒకటి, చెక్క టాస్క్ అప్పుడు కూడా చెక్క పట్టకపోతే బర్నీ గారికి ఏమో పెట్టేసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా పట్టట్లా, నాకు నా వల్ల కావట్లా, పోయింది టాస్క్ అన్నట్టు గివ్ అప్ ఇచ్చేస్తాడు అనమాట. సో ఆ గివ్ అప్ నేచర్ నాకు డెమోన్ లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్. ఇవాళ అదే జరిగింది. ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అండ్ తనుజ కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆడటం. ఎందుకంటే సెకండ్ నుంచి ఆడే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే కొంచెం అడ్వాంటేజ్ ఉండిద్ది, అంటే ఎట్లా ఆడాలి, ఎప్పుడు వేయాలి బాల్స్ అని ఫస్ట్ వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనమాట. సో అట్లా కొంచెం తనుజకి డిసడ్వాంటేజ్ ఉందేమో అనిపించింది నాకు ఈ టాస్క్ లో. లేదంటే బాగానే ఆడింది. అండ్ ఇంకా బాగా ఆడింది ఎవరంటే సంజన గారు, హైలైట్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సంజన గారు అంత బాగా ఆడతారని చెప్పేసి. చాలా 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 బాగా ఆడారు, 4 points తీసుకున్నారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా నాకు స్టార్టింగ్ లో పోయిందిలా అనుకున్నా, ఎందుకంటే బాల్ కిందకి వెళ్ళిపోతున్నా కూడా పైకి అనలేదు అనమాట. అసలు ఏం ఆలోచిస్తున్నాడు. కళ్యాణ్ అన్నాడు ఒకసారి, అన్న నువ్వు 2 డబుల్ థింకింగ్ పెట్టుకుని ఆడబాక, నువ్వు 2 సార్లు ఏదో వేరేదేదో ఆలోచిస్తూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, డబుల్ థింకింగ్ పెట్టుకోబాక అని చెప్పేసి. బట్ లాస్ట్ బాల్ హెల్ప్ చేసింది అనమాట, మంచి 4 points పెట్టి మంచి లీడింగ్ ఇచ్చారు వాళ్ళిద్దరికి.
నేనైతే మళ్ళీ ఆ 4 పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏమైనా డ్రా లాగా ఏమైనా పెడతారేమో అనుకున్నా, బట్ ఇద్దరికి 100 పాయింట్స్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ ప్లస్ పాయింట్ ఫర్ ఎమాన్యుల్ అనమాట. ఎందుకంటే లీస్ట్ లో ఉన్న అతను ఈ 100 పాయింట్స్ రాగానే చాలా ముందుకెళ్ళాడు అనమాట. సో డెమాన్ ఏవో ఫుల్ నవ్వుకున్నారు అందరూ, ఎందుకంటే ఛాలెంజ్ చేసి ఏం ఆడకపోయేసరికి ఆడటం ముందు పక్కన పెడితే గివ్ ఇచ్చేసాడు ముందుగానే, అది నచ్చలేదు నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ ఇస్ అవుట్ ఆఫ్ ద టాస్క్, విచ్ ఇస్ ఇన్ లీస్ట్ పొజిషన్ అనమాట. సో అవుట్ ఆఫ్ ద టాస్క్. నెక్స్ట్ ఆ పాయింట్స్ ని ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ మీరు బాగా ఆలోచిస్తే కళ్యాణ్ ఎవరి వైపు ఉన్నారో మీరు ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. కళ్యాణ్ ఎలా ఆడాడంటే చాలా తెలివిగా ఆడినట్టు అనిపించింది అక్కడ. అంటే ఎట్లా అయిపోయిందంటే, అరే లాస్ట్ కి ఇద్దరే ఉండాలి, ఇద్దరు ఎవరు ఉండాలి అంటే తనూజ, ఇమాన్యుయల్, మనకి ఇద్దరికి వాళ్ళిద్దరే ఉండాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉండకపోయినా మనకు సంబంధం లేదు కదా. సో అందుకనే 4 పొజిషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఎవరున్నారు, సంజన గారు. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ తనుజ. ఫోర్త్ పొజిషన్ బర్నీ. 4 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తే ప్లస్ పాయింట్ అవుతుంది నువ్వు బాగా ఆలోచించు. ఇప్పుడు ఇమాన్యుయల్ గారికి ఇచ్చావు అనుకో, ఫస్ట్ వెళ్ళిపోతాడు, ముందుగా వెళ్ళిపోతే ప్లస్ పాయింట్ అయిపోతుంది. సెకండ్ సంజన గారు ఉన్నారు, ఒకవేళ గేమ్ లో సంజన గారు సెకండ్ ప్లేస్ కి వచ్చినా థర్డ్ ప్లేస్ కి వచ్చినా ఆమె కూడా సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ గేమ్ ఆడిన తర్వాత. సో అప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఇమాన్యుయల్, సెకండ్ పొజిషన్ సంజన గారు ఉంటారు, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఒకవేళ నువ్వు పాయింట్స్ ని ఇప్పుడు తనుజాకి ఇస్తే, తనుజ ఒకవేళ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళిన తర్వాత లీస్ట్ పొజిషన్ లో ఉన్న బర్నీ గాని మనం నలుగురం కలిసి లేపేద్దాం, అంటే తీసేద్దాం నెక్స్ట్ గేమ్ ఆడకుండా. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఆడే ఛాన్స్ వస్తుంది. దీంట్లో హైయెస్ట్ ఛాన్స్, ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఇమాన్యుయల్ కి ఉంటుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇమాన్యుయల్ కి. సో అందుకని తనుజాకి ఇవ్వు అని చెప్పేసి ఇచ్చిన మాస్టర్ ప్లాన్ అనమాట. ఎగ్జాక్ట్ అదే వర్కౌట్ అయింది అనమాట. మీరు ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చూసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఆయన చెప్పినట్టు వర్కౌట్ అయింది. అప్పుడు కొంచెం మిస్కాల్కులేషన్ ఏమైపోయింది అంటే పాయింట్స్. బిగ్ బాస్ ఎక్కువ పాయింట్స్ ఇస్తాడు అనుకున్నాడు, అంటే 100, 60, 40 అంత పాయింట్స్ ఇస్తాడు అనుకున్నారు. బట్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ వల్ల డ్రా అయ్యారు అనమాట. ఇమాన్యుయల్ గానీ సంజన గానీ వీళ్ళిద్దరు డ్రా అయ్యారు. బట్ ఎగ్జాక్ట్ కళ్యాణ్ ఏమైతే ప్లాన్ చేశాడో సేమ్ అదే ఎగ్జాక్ట్ నడిచింది అనమాట నీట్ గా. తర్వాత వాళ్ళు నలుగురు కలిసి బర్నీ గారిని లేపేయటం, అదే డెమోన్ వెళ్ళి పాయింట్స్ అన్ని తనుజాకి ఇవ్వటం, తర్వాత బర్నీ గారిని లేపేయటం, ఇదంతా ఒక ప్రాసెస్ లో నడిచింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారనమాట. నాకైతే చాలా 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 మంచి ప్లాన్ అనిపించింది. అంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్న ప్లాన్ అనమాట. వాళ్ళ గోల్ ఏంది, చివరికి ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు ఎవరు ఉండాలి, ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళిద్దరే ఉండాలి. సో ఆ ఇద్దరే ఉండేటట్టు ఆడారు, ఆ ఇద్దరే ఉన్నారు లాస్ట్ ఫైనల్ గా లీడర్ బోర్డ్ లో, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తీసేయటం అనమాట. ఈ తీసేసిన తర్వాత కొన్ని డిస్కషన్ జరుగుతాయి ఎవరిని తీసేయాలి అన్న టైంలో. బర్నీ గారు వెళ్ళి తనుజ గారిని అడుగుతారు, తనుజ నన్ను ఉంచొచ్చు కదా, నన్ను తీసేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా, నాకు హెల్ప్ చేయి, నాకు సపోర్ట్ చేయి, స్టాండ్ తీసుకో అని చెప్పేసి అడుగుతారు అనమాట. అక్కడ తనుజ ఒక మాట అనిద్ది, ఏమంటారు అంటే, లేదు బర్నీ గారు, నాకు ఇమాన్యుయల్ మంచి స్టాండ్ తీసుకున్నాడు, మంచి నా ఫ్రెండ్, నాకు మంచి స్టాండ్ తీసుకున్నాడు ఈ రీసెంట్ టైమ్స్ లో, సో నేను మోసం చేయలేను ఇమాన్యుయల్ ని అంటాడు. అక్కడ మీరు ఫ్రేమింగ్ ఆలోచిస్తే, ఆ ఫ్రేమ్ మీరు క్లియర్ గా చూస్తే బర్నీ గారు ఉంటారు, తనుజ ఉంటది, ఇటు సైడ్ కళ్యాణ్ పడుకొని ఉంటాడు అనమాట. ఎట్లా అయిపోయిందంటే కళ్యాణ్ ప్లాన్ అదంతా, బర్నీ గారిని తీసేయాలని చెప్పేసి కళ్యాణ్ అంటే వీళ్ళందరూ అనుకున్న ప్లాన్. సో అక్కడ బర్నీ గారు వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా తనుజాకేమో తీసేయకూడదని ఉంది, బర్నీ గారిని తీసేయకూడదని ఉంది. బట్ అక్కడ కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ అనుకున్న ప్లాన్ అది. సో వాళ్ళు నాకు పాయింట్స్ ఇస్తున్నారు కాబట్టి, ఎందుకు ఇస్తున్నారు పాయింట్స్, బర్నీ గారు తీసేయాలని ఇస్తున్నారు పాయింట్స్. సో వాళ్ళు చెప్పినట్టే వెళ్ళాలి అని ఆ బ్రెయిన్ అంతా ఉందన్నమాట. సో అక్కడ ఏం చేయలేకపోయింది తనుజ. ఆ ఏం చేయలేని సిచ్యువేషన్ లో వచ్చిన మాటలే తప్ప అది అంత హార్టెడ్ గా, అంత హార్ట్ఫుల్ గా చెప్పిన మాటలైతే కాదు. బట్ చెప్పినా చెప్పకపోయినా చెప్పేసింది కాబట్టి, విచ్ ఇస్ వెరీ 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 రాంగ్ అనమాట. ఎందుకంటే బర్నీ గారే ఫస్ట్ నుంచి తనకి స్టాండ్ తీసుకుంటానే వచ్చారనమాట. అంటే నాకు ఫస్ట్ సుమన్ గారు, నెక్స్ట్ తనుజనే, ఇంకా అసలు ఎవరూ లేరు, నాకు ఇంకా సంబంధం కూడా లేదు. నాకు ఫస్ట్ సుమన్, తర్వాత తనుజ. అంటే సుమన్ గారు తనుజ ఇద్దరు గేమ్ పడితే ఎట్లా పట్టుకునే గేమ్ ఉంది కదా, వాటర్ పోసే గేమ్, దాంట్లో సుమన్ తనుజ గారు ఇద్దరు ఆడారు కాబట్టి ఇంకా దానిలో సుమన్ గారికి సపోర్ట్ చేశారనమాట బర్నీ గారు. అట్లా ఒకవేళ సుమన్ గారు లేకపోతే తనుజనే అన్నాడు ఫస్ట్ నుంచి, ఇంకెవ్వరిని మైండ్ లో పెట్టుకోలేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ నిన్న కూడా 2 lakhs through 2.5 2 lakhs తీసుకొచ్చి నేను తనుజాకే ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వను అని చెప్పి, ఎందుకంటే సుమన్ గారికి ఆల్రెడీ 1 lakh వచ్చింది. సో ఇప్పుడు నేను తనుజాకే ఇస్తాను అని చెప్పేసి ఆయన ఆ 2 lakhs తీసుకొని రావటం, ఇవన్నీ ఆమె కోసం చేసుకున్న, ఆమె కోసం నిలబడిన దాన్ని ఏమంటారు సిచ్యువేషన్స్ అనమాట. సో అక్కడ ఆ డైలాగ్స్ వాడకుండా ఉంటే బాగుండేది అనిపించింది తనుజ.
నాకు ఇమాన్యువల్ స్టాండ్ తీసుకున్నాడు, నాకు ఇమాన్యువల్ నాకు ఫ్రెండ్, ఇవన్నీ మాటలు అనవసరంగా అనిపించింది. సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాం అంటే మాటలు మారుస్తూ ఉంటది అన్నట్టు పోర్ట్రే అయింది అనమాట తనుజ, విచ్ ఇస్ వెరీ రాంగ్. నాకైతే నచ్చలేదు అక్కడ. ఐ మీన్ ఆ మాట అనకుండా ఈ ప్లాన్ అయితే ఏదైతే ఉందో, అంటే నాకు వాళ్ళు పాయింట్స్ ఇచ్చారన్నా నేను ఏం చేయలేను, నేను నిలబడాలి వాళ్ళ కోసం ప్లీజ్ అని చెప్పేసి అలాంటి రిక్వెస్ట్ చేసుకుని ఉన్నా ఇంకా మంచిగా అనిపించేదేమో అనిపించింది నాకైతే తనుజ. సో ఇంకా బర్నీ గారు ఇస్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అనమాట. ఇక్కడ బర్నీ గారు ఒక మాట అంటారు కళ్యాణ్ నువ్వు ఒకసారి నాకు స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పేసి. నాకు ఇది కొంచెం హార్ట్ఫుల్ గా అనిపించింది నిజంగానే. ఎందుకంటే మీ సీజన్ మొత్తం చూసుకుంటే ఇంతవరకు కళ్యాణ్ పడాలా ఒక్కసారి కూడా బర్నీ గారికి కానీ సంజన గారికి కానీ సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఒక్కటి లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అన్ని వాళ్ళ ఆపోజిట్ గా ఏదైనా ప్లాన్ చేయటం కానీ వాళ్ళ ఆపోజిట్ గా ఇలా ఆడటం తప్ప ఒక్కసారి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆడలేదు. సిచ్యువేషన్స్ కూడా అంత ఎక్కువ రాలేదు. బట్ వచ్చిన 1 or 2 సిచ్యువేషన్స్ లో కూడా సపోర్ట్ ఏం చేయలేదు అనమాట. బర్నీ గారు అయితే చేసిన సిచ్యువేషన్స్ అయితే 2-3 ఉన్నాయి. కళ్యాణ్కి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్. సంజన గారు కూడా మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ రీతు అండ్ డెమాన్ వీళ్ళు ఉన్న నైఫ్ ఇచ్చే దాంట్లో కూడా వెళ్ళి డెమాన్కి ఇవ్వకుండా వెళ్ళి కళ్యాణ్కి నైఫ్ ఇచ్చింది అనమాట. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సంజన గారు సపోర్ట్ చేసింది కానీ బర్నీ గారు సపోర్ట్ చేసింది కానీ, బట్ కళ్యాణ్ ఇంతవరకు సపోర్ట్ చేయలేదు అనిపించింది నాకైతే, దట్ ఈస్ ట్రూ అనమాట. నాకైతే నిజమే అనిపించింది. బట్ ఎక్కువ మాట్లాడలేం కళ్యాణ్ వైపు కూడా, అంటే ఆపోజిట్ గా కూడా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కువ రాలా. ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి సపోర్ట్ చేయకుండా ఉండుంటే మనం అనుకోవచ్చు కళ్యాణ్ తప్పు ఉందిరా అని చెప్పేసి. బట్ నాకేమో అంత పెద్ద సిచ్యువేషన్స్ ఏం రాలేదు. ఆయన కూడా అదే అన్నాడు, కళ్యాణ్ కూడా, మీరు ఉన్న పొజిషన్స్ అలా ఉంది సార్, నాకు కూడా అనిపిస్తుంది, నాకు కూడా బాధేస్తుంది, బట్ మీరు ఉన్న పొజిషన్స్ అలా ఉన్నాయి, ఏం చేయలేదు, నేను కాపాడుకోవాల్సింది నాకు తనుజ ఇమాన్యుయల్ ఉన్నారు, సో వాళ్ళు ఉంచాలి అంటే మిమ్మల్ని తీయాలి, ఇంకా తప్పదు అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ ట్రూ అనిపించింది నాకైతే. నెక్స్ట్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ అయితే నాకైతే అసలు బుర్ర లేకుండా, అంటే ఏంటంటే ఏదో ఆడితే ఆడదాంలే అన్నట్టు ఆడింది అయితే సంజన గారు అనిపించింది. అస్సలు అంటే అసలు సీరియస్ తీసుకోలేదు టాస్క్ ని. ఏమో అంటే ఏం ఆలోచించి ఏం ఆడిందో నాకైతే అర్థం కాలేదు. ఆమె ఫస్టే ఆ పెడల్ని టచ్ చేయకుండా మొత్తం ముందుగానే స్టాండ్ ని టచ్ చేస్తుంది. టచ్ చేసిన తర్వాత పెడల్ని టచ్ చేసింది. అట్లానే ఫస్ట్ పెట్టిన బాక్సెస్ అన్ని అలానే పెట్టింది. ఇక్కడ తనుజ ఆ మాట అనటం కరెక్టా కాదా, అంటే ఆ బాక్సెస్ కూడా తీసేయాలి అనటం కరెక్టా కాదా అంటే విచ్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్ అనమాట. దాంట్లో తప్పులేదు తనుజ అది. ఎందుకంటే అది చాలా ఈజీ. నువ్వు స్టాండ్ ముందుగానే పట్టేసుకొని వెళ్ళి బాక్స్ పెట్టేసి తర్వాత స్టాండ్ తీయటం అనేది విచ్ ఈస్ వెరీ ఈజీ. ఆడ పెట్టేయటం బాక్సులు అలానే పెట్టేసింది. ఆ పైన 4 బాక్సులు కానీ కింద 2-3 బాక్సులు కానీ అలానే ఈజీగా పెట్టేసింది. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ స్ట్రైట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ కూడా అంటాడు, ఇమాన్యుయల్ లాగా స్ట్రైట్ గా పెట్టండి అని చెప్పేసి. ఆ మాటలు కూడా లెక్క చేయదనమాట సంజన గారు. నాకు సంజన గారు అన్న మాటలు బాగా నచ్చినాయి. అంటే నేను సిన్సియర్ గా ఆడాలనుకుంటున్నాను డెమో, 2 కూడా తీసేసి ఫస్ట్ పైన 2 కూడా తీసేసి అనేది అది బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మాటలు ఎవరు పట్టించుకోవట్లేదండి. అదే మాటలు 2-3-4 సార్లు రిపీట్ చేస్తుంది చూడండి, నాకు అక్కడ ఫేకింగ్ అనిపిస్తుంది సంజన గారు. ఇవాళ నిజంగా ఫేక్ అనిపించారు. అంటే నేను బయట జనాలకి అంటే ఆ గేమ్ ఆడలేకపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఆడలేకపోతుంది కాబట్టి నేను బయట జనాలకి నేను మంచిగా గేమ్ ఆడతాను, నేను సిన్సియర్ గా గేమ్ ఆడతాను నిరూపించుకోవాలి, అందుకని ఆ మాటలు అనాలి, 2-3 సార్లు రిజిస్టర్ అయ్యేటట్టు అనాలి అని చెప్పేసి కావాలని మీరు ఒకసారి గమనిస్తే ఎపిసోడ్ లో 2-3-4 సార్లు అండి ఇది ఆ మాటలు. ఫస్ట్ 2 సార్లు ఎవరు పట్టించుకోరు, అంటే ఎక్కువ హైలైట్ అవ్వదు. తర్వాత మళ్ళీ 3వ సారి మళ్ళీ వచ్చినాక నేను పిచ్చి మాటలు నేను చాలా సిన్సియర్ గా ఆడాలనుకుంటున్నాను, నేను మాటలు పడేవాడిని కాదు అనేసి మళ్ళీ రిజిస్టర్ అయ్యేటట్టు మాట్లాడిద్ది అనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేక్. ఎందుకంటే ఆ గేమ్ ఆడలేకపోతుంది, సో బయట జనాలకి నేను సిన్సియర్ గా ఆడుతున్నానని ఒక మంచి ముద్ర వేయించుకోవాలి అన్నట్టు ఆడినట్టు అనిపించింది నాకైతే. అక్కడ సంజన గారు నిజంగా ఫేక్ అనిపించారు అనమాట. సో మీకేమనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి ఆ సిచ్యువేషన్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఓట్ అపీల్ లో డ్రా అవుతుంది అనమాట. సంజన గారు ఇస్ 3rd ప్లేస్ ఆ టాస్క్ లో. ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అద్దరు కొడతాడు, చాలా చాలా నీట్ గా క్లీన్ గా ఆడతాడు అనమాట. మధ్యలో 2-3 జంబులు అయినా కూడా మళ్ళీ ఈజీగా పెట్టేసుకున్నాడు. తనుజ కూడా చాలా నీట్ గా ఆడింది, అంటే ఎక్కడ కింద పడకుండా చాలా నీట్ గా స్లోగా స్టడీగా ఆడింది అనమాట. చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది ఇమాన్యుయల్ కను తనుజాకి. ఇద్దరైతే అద్దరు కొట్టేశారు, చాలా 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 బాగా ఆడారు. సో ఇప్పుడు లీడర్ బోర్డ్ పొజిషన్ లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లీడర్ బోర్డ్ పొజిషన్ లో అయితే ఫస్ట్ తనుజ ఉంది, సెకండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఇద్దరు కంబైన్ గా ఉన్నారు. 320 పాయింట్స్ డ్రా అయింది అనమాట వాళ్ళిద్దరికి. సో నేను ఇంకేమనుకున్నానంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కోరుకోండి అని అంటారేమో అనుకున్నాను. అంటే ఇమాన్యుయల్ అండ్ సంజయ్ మీరే లేచి ఒకరు కోరుకోండి, మీరిద్దరు ఎవరు వెళ్ళాలి అని చెప్పేసి అంటారు అనుకున్నాను. బట్
అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు వాళ్ళిద్దరు వాళ్ళు కోరుకోమన్నా కూడా ఇమాన్యుయల్ సంజన గారికి ఇస్తాడు అని చెప్పేసి. సో ఆ దేశం వచ్చి తనుజ గారికి ఇచ్చారు. తనుజ గారు కూడా ఇంకా సంజన గారే అలా రావాలి ఓటు అప్పీల్కి అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు ఓటు అప్పీల్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి కన్నా ఇవాళ 100 రేట్లు మంచిగా ఇచ్చింది తనుజ ఓటు అప్పీలు. నిన్న అసలు ఏం మాట్లాడిందో ఆ అమ్మాయికి అర్థం కాలేదనమాట. ఇవాళ మాత్రం పర్ఫెక్ట్ గా ఇచ్చింది ఓటు అప్పీల్. చాలా 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 బాగుంది. నిన్నటి దాని మీద బేస్ ఏమైనా నిన్న మీద కంపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంది అనమాట. మంచిగా ఇచ్చింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బయట జనాలైనా ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, ఎట్లా ఓటు అప్పీల్ ఇవ్వాలి అని చెప్పేసి. సో చాలా చాలా బాగుంది. ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దాం. క్వశ్చన్స్ అడిగారు ఒక్కొక్కరు. అంటే ఆ అమ్మాయి పూర్తిగా ఈ సీజన్ మొత్తం గేమ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది, అట్లా ఏ గేమ్ మీద ఆడింది, ఏ గేమ్ మీద మైనస్ పాయింట్స్ ఉన్నాయి దాని మీద ఇచ్చారు క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఇమాన్యుయల్ తో బాండ్, సెకండ్ క్వశ్చన్ బర్నీ గారితో బాండ్, థర్డ్ క్వశ్చన్ నీ ఏడుపు అంతా ఫేక్ ఏడుపు అని చెప్పేసి 3 క్వశ్చన్లు అద్దరు కొట్టేశారు. అండ్ ఇంకా చాలా అడిగారులే, అవి కూడా పాజిటివ్ క్వశ్చన్స్, బట్ నెగిటివ్ క్వశ్చన్స్ ఇవాళ ఎపిసోడ్ లో పడి, విచ్ ఇస్ వెరీ గ్రేట్. ఎందుకంటే మీరు హిందీ బిగ్ బాస్ చూసుకుంటే వాళ్ళకి లాస్ట్ వీక్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్రెస్ వాళ్ళు అందరూ లోపలికి వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్ మీరు ఒకసారి వింటే హైలైట్ ఉంటాయి. ఎట్లా అంటే స్టార్టింగ్ వీక్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళ మధ్యలో ఏమేమి చేశారు, హైలైట్ పాయింట్స్ ఏంటి, ఏమేమి తప్పులు చేశారు, ఎక్కడ వాళ్ళ గేమ్ రాంగ్ ఉంది, అవన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి అసలు ఇంకా షేక్ అయిపోతారు అనమాట ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ప్రెస్ వాళ్ళు అలా వచ్చి. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట ఆడియన్స్ వస్తున్నారు అంటే లోపలికి. నిన్న మొన్న అయితే తుప్పాస్ క్వశ్చన్స్, నేను చెప్తున్నా కదా తుప్పాస్ క్వశ్చన్స్ అడిగారు. ఇవాళ అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఫేక్ క్రైయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫేక్ క్రైయింగ్ అనేది మీకు చాలా మధ్యలో ఎక్కడైనా కొన్ని చోట్ల మాకు ఫేక్ గా అనిపించింది అని చెప్పేసి అని ఆమె కూడా మంచి రిప్లై ఇచ్చింది. ఈవెన్ తనుజ కూడా చాలా చాలా మంచి రిప్లై ఇచ్చింది. అంటే 24 గంటలు ఉంటాం, నాకు ఎవరూ తెలియదు, అందరు కొత్త వాళ్ళే, వాళ్ళు నాకు వచ్చే ఎమోషన్ అంతా నేను ప్రతిసారి బయట ఏడుస్తూనే ఉంటాను, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే ముద్దమందారం అనే సీరియల్ మీరు క్లారిటీగా ఆలోచిస్తే దాంట్లో ఆ అమ్మాయి మొత్తం ఏడుస్తూనే ఉంటది ఆ సీరియల్ అంతా. అండ్ బయట ఏడవదా అంటే లేదు, బయట కూడా ఏడుస్తుంది. అండ్ మీరు జీ తెలుగులో కానీ మాక్సిమం జీ తెలుగులో ఉంటుంది ఆ అమ్మాయి, కాబట్టి జీ తెలుగులో మీరు కొన్ని రియాలిటీ షోస్ చూసినా కూడా కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఈజీగా ఏడుస్తుంది ఆ అమ్మాయి. సో దాంట్లో తప్పు పట్టాల్సిన అంత అవసరం లేదు. ఆ అమ్మాయి బయట కూడా ఏడ్చే క్యారెక్టర్, ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట. సో అది తట్టుకొని లాస్ట్ మీరు 2-3 వారాలు గమనిస్తే అసలు ఏడ్చిన ఎక్కడ సిచ్యువేషన్స్ లేవు. అంత ఫుల్ ఫన్ ఉంది, ఎంజాయ్ చేస్తుంది, అరుస్తుంది, గోల్ చేస్తుంది, ఫుల్ ఆన్ ఒక హైలో ఉందన్నమాట ఆ అమ్మాయి. సో మార్చుకుంది తను ఆ ఏడుపు అనేది, తను వీక్నెస్ నుంచి తన స్ట్రెంత్ లాగా మార్చుకొని ఇప్పుడైతే ఆడటం అయితే తగ్గించింది. నాకైతే తను ఇచ్చిన ఆన్సర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్. అయితే అసలు ఇమాన్యుయల్ కోర్ ఫ్యాన్ అనుకుంటున్నా నేనైతే, అసలు భయంకరమైన కోర్ ఫ్యాన్ అనుకుంటున్నా. ఎందుకంటే అస్సలు వదిలిపెట్టల అమ్మాయిని, అడుగుతూనే ఉన్నాడు, గుచ్చుతూనే ఉన్నాడు. మీరు సపోర్ట్ చేశారా, ఎవరు సపోర్ట్ చేశారు, ఇమాన్యుయల్ మిమ్మల్ని ఏమైనా అన్నాడా, ఇమాన్యుయల్ పడినోడు, మీరు అన్నోళ్ళు, మీరు వెళ్ళి మాట్లాడా కానీ ఇమాన్యుయల్ వచ్చి ఎందుకు మాట్లాడతాడు, ఇంకొంచెం ఉంటే అసలు ఆ సీట్ నుంచి బయటకు వచ్చి కొట్టేసేవాడేమో తనుజని. అంతలాగా అసలు అగ్రెషన్ అయిపోయి ఎందుకు ఇట్లా ఎందుకు అని చెప్పేసి చాలా చాలా గట్టిగా మాట్లాడాడు అనమాట. ఒకవేళ అక్కడ లోపల నుంచి ఇమాన్యుయల్ ఫన్ చేయకపోయింటే, అంటే ఈ అమ్మాయి తనుజ తీసుకున్న ఆ క్వశ్చన్స్ తీసుకున్న విధానం చాలా బాగుందన్నమాట. ఒకవేళ వేరే విధంగా తీసుకొని తను కూడా అగ్రెషన్ అయ్యుంటే చాలా గలీజ్ ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది, ఆ వైబ్ అంతా డిఫరెంట్గా ఉండేది. బట్ తన తీసుకున్న విధానం బాగా తీసుకొని, మంచిగా తీసుకొని, నేను అతన్ని అరిసిన తనని ఏమైనా అన్నానా చూడండి అక్కడి నుంచి ఎలా చూస్తున్నాడో అని చెప్పేసి ఒక ఫన్ వేలో ట్రై చేసింది అనమాట దాన్ని కన్వర్ట్ చేయడానికి. బట్ స్టిల్ తనకి అయితే ఆ అడిగిన వ్యక్తికి అయితే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కి అస్సలు దాని ఏమంటారు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. ఎట్లయినా మొత్తం కడిగేయాలి ఆ అమ్మాయిని అన్నట్టు వచ్చేసాడు అనమాట. ఎందుకంటే మీరు ఆ లీడర్ బోర్డు ఓటింగ్ టైంలో కూడా బోర్డు చూస్తే బ్లూ బోర్డే ఎత్తాడు, అతను రెడ్ బోర్డు ఎత్తలా, తనుజ వైపు ఎత్తలా. మళ్ళీ మీరు లాస్ట్ లో కూడా చూడండి, లాస్ట్ లో తనుజ ఇట్లా హార్ట్ సింబల్ పెడితే తను కూడా వెళ్ళి ఇలా హార్ట్ సింబల్ పెడుతున్నాడు. ఎందుకు పెడతాడు అర్థం కాదు నాకైతే. సర్లే ఇక లోపల ఎవరి కోసం అంటే ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి తన కోసం హౌస్ హార్ట్ సింబల్ పెట్టుంటాడేమో అనుకున్నాను నేనైతే. ఇచ్చి పడేశాడు క్వశ్చన్స్ అయితే, బాగా గట్టిగా అడిగాడు. ఇక నాకు తనుజ ఇచ్చిన ఆన్సర్ నాకేమంత ఎక్కలేదు, కానీ అంటే చాలా వరకు డిఫెండ్ చేసుకోవడం ట్రై చేసింది, కానీ ఆ డిఫెండ్ చేసుకోవడం కూడా ఫెయిల్ అయిపోయింది. బట్ కన్వర్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే దాన్ని వేరే విధంగా మాట్లాడకుండా గట్టిగా అగ్రెసివ్ అవ్వకుండా దాన్ని కొంచెం ఫన్ యాంగిల్ లో ట్రై చేసింది కన్వర్ట్ చేయడానికి. అంటే ఆ వైబ్ మెయింటైన్ చేసింది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రమ్ తనుజ.
ఇంక లాస్ట్ క్వశ్చన్ బర్నీ గారి గురించి. బర్నీ గారి గురించి కూడా చాలా బాగా అడిగింది అనమాట ఆమె కూడా కోర్ ఫ్యాన్ అనుకుంటున్నా బర్నీ గారికి. సో బర్నీ గారు మీకు నానా 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 అని చెప్పేసి స్టార్టింగ్ లో చాలా బాగున్నారు, మధ్యలో 5 స్టార్ వచ్చిన తర్వాత మీకు ఆ నాన్న పోయి బర్నీ సార్ వచ్చారు ఎందుకు అని చెప్పేసి. బట్ ఇక్కడైతే తనుజ ఇచ్చిన ఆన్సర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ బర్నీ గారు కాదు, ఐ మీన్ నేను కాదు బ్యాడ్ అవుతుంది, బర్నీ గారు బ్యాడ్ అవుతున్నారు. అంటే మా వల్ల బర్నీ గారు సార్ గారు బయటికి వెళ్ళిపోయారు, మా వల్ల బర్నీ గారు బయటికి వెళ్ళిపోయారు, ఈ బాండింగ్స్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ ఈ బాండింగ్ అంటే ఆ నెగిటివ్ ఏదైతే నెగిటివ్ ఉందో అది నా వల్ల జరుగుతుంది, ప్లస్ అది బర్నీ గారికి జరుగుతుంది. సో ఆ ఎఫెక్ట్ బర్నీ గారి మీద పడకుండా ఉండటానికి నేను ఆ నాన్న అనేది తగ్గించేసి సార్ అంటాం స్టార్ట్ చేశాను అనమాట అని చెప్పేసి చాలా మంచి ఆన్సర్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆన్సర్. సో దిస్ ఇస్ ఇట్, దీంతో అయిపోయింది. లాస్ట్ లో ఇంకా కళ్యాణ్ వచ్చి మళ్ళీ గేమ్ అంతా ఇంకా గేమ్ అంటే గేమే, ఇంకా అలానే ఉంటాడు అనమాట థింకింగ్ అంతా కూడా. సో మంచి స్ట్రాటజీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు తనుజాకి, వెళ్ళి బర్నీ గారిని అడుగు నన్ను తీసేయొద్దు అని చెప్పేసి, మళ్ళీ నిన్నే తీసేస్తాడు వద్దని చెప్పు అని చెప్పేసి మంచి స్ట్రాటజీ ఇస్తాడు. బట్ మనం తనుజాన్ మీరు ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలరు. ఆ అమ్మాయి పర్సనాలిటీ వెళ్ళి అడిగే పర్సనాలిటీ కాదు, తన వేరే వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళే వచ్చి సపోర్ట్ చేయాలన్నమాట ఈ అమ్మాయిని. లేదంటే ఈ అమ్మాయి వెళ్ళి సపరేట్ గా ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని ఎప్పుడు అడిగే ఛాన్సెస్ అయితే అంటే సిచ్యువేషన్స్ లేవు ముందు ఎక్కువ. సో బట్ అక్కడ కళ్యాణ్ అయితే పుష్ చేస్తాడు, ఇది గేమ్ లాగా ఆలోచించు, నువ్వు గేమ్ లో ఉండు అని చెప్పేసి. రేపు చూడాలి ఏమవుతుందో అని చెప్పేసి దీని గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేనేమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా రాంగ్ గా చెప్పినా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.